రాష్ట్ర దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. థర్డ్ పార్టీ ఆన్లైన్ పేమెంట్స్ ని నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే నుంచి సేవల్ని నిలిపేసింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఆర్బీఐ ఆదేశాల మేరకు ప్రైవేట్ పేమెంట్స్ ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. టీజీఎస్పీడీసీఎల్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా కరెంటు బిల్లు కట్టాలని సూచించింది. రాష్ట్ర దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. థర్డ్ పార్టీ ఆన్లైన్ పేమెంట్స్ ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే నుంచి సేవల్ని నిలిపివేసింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఆర్బీఐ ఆదేశాల మేరకు ప్రైవేట్ పేమెంట్స్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. టీజీఎస్పీడీసీఎల్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా కరెంటు బిల్లు కట్టాలని సూచించింది. విద్యుత్ పంపిణీ సంస్థల నిర్ణయంపై డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, థర్డ్ పార్టీ ఆన్లైన్ పేమెంట్స్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది కదా, ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? యశోద, అంటే ఇప్పటి వరకు కూడా ఈ కరెంట్ బిల్లులకు సంబంధించి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ టెక్నాలజీ పరంగా చాలా డెవలప్మెంట్ అయింది కాబట్టి ఎక్కడుంటే అక్కడే ఉన్న దగ్గర నుంచే ఈ కరెంట్ బిల్లులు పే చేయడం అనేది ఈ ప్రజలకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి లైఫ్ షెడ్యూల్ బిజీగా ఉంటుంది. సో చాలామంది అంటే ఫోను చేతిలో ఉంటుంది కాబట్టి అక్కడనే ఉండి ఆ బిల్లు పేమెంట్ చేయడం అనేది అలవాటుగా మార్చుకున్నారు. ఇప్పుడు ఎక్కువగా కూడా ఈ బిల్స్ అన్ని కూడా ఈ ఆన్లైన్ పేమెంట్సే ఎక్కువగా చేస్తూ ఉన్నారు. అయితే ఈ టీఎస్ఎస్పీడీసీఎల్లో తాజాగా ఈ ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఆర్బీఐ సూచించినటువంటి సూచనల మేరకు ఈ థర్డ్ పార్టీ పేమెంట్స్ అన్నింటినీ కూడా ఆపివేస్తూ దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఈ గూగుల్ పే, తర్వాత ఫోన్పే, తర్వాత అమెజాన్ పే, ఇట్లా ఈ ఏదైతే ఆన్లైన్కి సంబంధించినటువంటి పేమెంట్స్ ఉంటాయో ఆన్లైన్లో ఈ యాప్స్ ఉన్నాయో ఈ యాప్స్ సంబంధించి ఎక్కడి నుంచి కూడా ఇక్కడ నుంచి ఈ కరెంట్ బిల్ అనేది తీసుకోబడదు. ఇక ఏమన్నా పే చేయాలంటే ఎవరైనా ఆన్లైన్లో పే చేయాలంటే ఈ అఫీషియల్గా ఉన్నటువంటి టీఎస్ఎస్పీడీసీఎల్కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ సంబంధించి దాంట్లో నుంచి అఫీషియల్గా పే చేయొచ్చు, లేదంటే మొబైల్ యాప్ కూడా ఉంది. సో దాంట్లో నుంచి పే చేయాలి. ఈ రెండింటిలో నుంచి మాత్రమే ఈ కరెంట్ బిల్ అనేది పే చేయాలి. మిగతా థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి ఇందాక చెప్పుకున్నట్లు ఈ గూగుల్ పే, ఫోన్పే, ఈ అమెజాన్ పే ఇట్లాంటి వాటి నుంచి ఏవి కూడా బిల్స్ తీసుకోబడవు అని చెప్పేసి దీనికి సంబంధించి అఫీషియల్గా ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. అయితే ఇందులో 2-3 రకాల చర్చ కూడా జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఈ ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా కొన్ని ఇన్ టైంలో ఏదైతే ఆ డిపార్ట్మెంట్ ఉంటుందో డిపార్ట్మెంట్కు ఇన్ టైంలో ఈ బిల్స్ పోవట్లేదు అనేది చర్చ ఒకటైతే, కొన్ని సందర్భాలలో ఈ బిల్స్ పే కాకుండానే పే అయినట్లు చూపించడము. సో ఇందులో కూడా కొంత ఇబ్బందులు వస్తున్నాయి. సో ఆ డిపార్ట్మెంట్కు రావాల్సినటువంటి నిధులలో కూడా ఈ ఏదైతే కరెంట్ బిల్స్ రూపంలో చెల్లించే నిధులలో కూడా కొంత తేడాలు వస్తున్నాయి, సంస్థకు నష్టాలు వస్తున్నాయి అనే చర్చ కూడా ఇంకోటి ఉంది. ఇక రెండోది ఈ ఏదైతే ఈ థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి ఆన్లైన్ పేమెంట్స్ సంబంధించినటువంటి యాప్స్ ఉన్నాయో దీనికి సంబంధించి ఈ సర్చార్జ్ పేరుతో ఎక్కువగా డబ్బులు కూడా తీసుకుంటున్నారు. దీనివల్ల కొంత వినియోగదారుల మీద కూడా ఎక్కువగా బర్డెన్ పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇందులో భాగంగానే ఇది ఒక నిర్ణయం అనే చర్చ కూడా జరుగుతూ ఉన్నది. సో ఏది ఏమైనప్పటికీ ఓవరాల్గా ఇక ఈ రోజు నుంచి ఇది అమలు కాబోతుంది. ఇక కరెంట్ బిల్లులకు సంబంధించి ఈ థర్డ్ పార్టీ యాప్ల నుంచి ఆన్లైన్ పేమెంట్స్ అనేవి ఈ డిజిటల్ పేమెంట్స్ అనేవి చేయడానికి వీలు లేదు. ఒకవేళ చేయాలన్నా టీఎస్ఎస్పీడీసీఎల్కి సంబంధించినటువంటి మొబైల్ యాప్ లేదంటే ఆ వెబ్సైట్కి సంబంధించి అందులో నుంచే ఈ బిల్స్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇది వినియోగదారులు దీన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలామంది కూడా ఎక్కడంటే ఆఫీసుల నుంచి వెళ్ళి వాళ్ళ ఆఫీసులో కూర్చుని దగ్గరికి వెళ్ళి కట్టడము, లేదంటే ఇక అది అలవాటుగా మారింది కాబట్టి చాలామంది కూడా కొంత కన్ఫ్యూజన్కు గురయ్యే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంత ఏదైతే ఈ టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారికంగా ఈ ప్రకటన జారీ చేసిందో ఆ ప్రకటన దృష్టిలో పెట్టుకొని ఇక ఈ థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి పేమెంట్స్ అన్ని కూడా ఇక ఈ కరెంట్ బిల్లుకు సంబంధించి పేమెంట్ చేయడానికి వీలుండదు. ఇది వినియోగదారులంతా కూడా గమనించాల్సిన విషయం యశోద.